హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్తీ టేస్టీగా ఉండే ఓట్స్ ఇడ్లీ చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు కావాలి అంటే నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. కంపేర్ టు నార్మల్ ఓట్స్ రోల్డ్ అనేవి చాలా హెల్తీ కదండి. సో నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. సో ఒక గ్లాస్ రోల్డ్ ఓట్స్ ఇవి ఫ్రై చేసుకున్నాము లైట్గా. జస్ట్ ఏంటంటే ఎలా వేయించాలి అంటే జస్ట్ ఇలా పట్టుకొని ఇట్లా అంటే కొంచెం విరగాలన్నమాట. మరీ పూర్తి గోల్డెన్ బ్రౌన్ కాదు, లైట్గా వేయించుకోవాలి. ఒక గ్లాస్ ఓట్స్కి హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ అండి, అది కూడా వేయించుకోవాలి. నేను ఓట్స్ నిండా తీసుకున్నాను, సో కొంచెం ఎక్కువ బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో ఫ్రై చేసుకుందాం. వేయించడం ఒక్కటే పని అండి. ఇది కూడా ముందు రోజే వేయించి పెట్టుకున్నామంటే మార్నింగ్ లేవగానే ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. సో రాత్రే బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు ఏ సోడా వేయాల్సిన అవసరం లేదు, బట్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. సో అందుకని నాకు అలా ఇష్టం లేదు. సో మార్నింగ్ కొంచెం ఒక 20 మినిట్స్ ఎర్లీగా వేసి వేయించుకున్నామంటే వితిన్ 10 మినిట్స్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఏ చట్నీ కూడా అవసరం లేదండి. చాలా సాఫ్ట్గా, హెల్త్కి మంచిది. వెజిటబుల్స్ వేసుకోకుండా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే క్యారెట్ వేస్తాను. మామూలు ఓట్స్ కావాలి అంటే మేము కూడా సఫోలో ఓట్స్ అండి ఈ మధ్య ఆన్లైన్లో బుక్ చేసాము. ట్రూ ఎలిమెంట్స్ అని రోల్డ్ ఓట్స్ చాలా బాగున్నాయి టేస్ట్. సో డైటింగ్ చేసేవాళ్ళు మామూలు ఇడ్లీ కన్నా ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ దోశ, ఓట్స్ పొంగల్ కూడా పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. ప్లీజ్ విజిట్. మామూలు పొంగల్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతకన్నా టేస్టీగా ఉంటుంది చట్నీ ఉంటే. ఓట్స్ పొంగల్ ఒక్కసారి ట్రై చేయండి. సో ఫైబర్ ఉంటుంది. సో డయాబెటీస్ పేషెంట్స్కి మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మోషన్ రాకుండా, సో ఓట్స్ తింటే ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఎలిమినేట్ చేయొచ్చు మనము. దీంట్లో ప్రోటీన్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి హెల్తీ అండి. మామూలు ఇడ్లీతో కంపేర్ చేస్తే ఓట్స్ ఇడ్లీ ఎనర్జీ ఇస్తుంది ఫుల్ డేకి. సో చూసారండి, ఇలా పట్టుకొని ఇట్లా అంటే విరిగిపోయి ఇలా మెత్తగా అవుతుందన్నమాట. సో అంతవరకు వేయించుకోవాలి. మీకు మామూలు ఓట్స్ అయితే ఇంతసేపు కూడా పట్టదు, జస్ట్ కొంతసేపు వేయించితే ఇట్లా అంటే విరిగిపోవాలి. ఎప్పటి వరకు వేయించుకోవాలి. కొంచెం స్మెల్ అనేది వస్తుంది, మరీ గోల్డెన్ బ్రౌన్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడు ఒక గ్లాస్ ఓట్స్కి హాఫ్ గ్లాస్ సూజీ రవ్వ వేస్తున్నాను. ఇది కూడా లైట్గా వేయించుకోవాలి. మనం ఇన్స్టెంట్ కాబట్టి వేయించుకుంటేనే బాగుంటుందండి, వేయించుకోకపోతే బాగుండదు టేస్ట్. ఇది కూడా సిమ్లో పెట్టి కొంచెం వేయించుకోవాలి. రెండు సిమ్లో పెట్టే వేయించుకోవాలండి, తొందరగా అయిపోవాలని హై మీడియం ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఇది సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇట్ టేక్స్ టైం. జస్ట్ ఒక 3-4 మినిట్స్ కూడా 3-4 మినిట్స్ ఎట్లాగో వేయించుకున్నామంటే తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీ. సో ఓట్స్ వేయించినవి తీసుకున్నానండి. ఇవి మరీ పౌడర్ లాగా కాకుండా బరక కొంచెం రవ్వలాగా అనమాట గ్రైండ్ చేసుకున్నాం. అలాగే చిల్లీ అండ్ జింజర్, అల్లం, పచ్చిమిర్చి. సో ఇవి కూడా సాల్ట్ వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. క్యారెట్ తురుము రెడీ చేసుకున్నాను. పీసెస్ అయినా వేసుకోవచ్చు. మీరు కావాలంటే క్యాప్సికమ్, ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, సో కొత్తిమీర, క్యారెట్ ఈ రెండు వేస్తున్నాను. సో ఇప్పుడు ఓట్స్ విడిగా, అల్లం, పచ్చిమిర్చి విడిగా గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవడం అండి. ఒక గ్లాస్ ఓట్స్ వేయించిన పౌడరు, ఇందులోకి బొంబాయి రవ్వ వేయించింది హాఫ్ గ్లాస్, తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర, వేయించిన పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి వేయించిన పేస్ట్, పెరుగు హాఫ్ గ్లాస్ అండి. ఒక గ్లాసు ఓట్స్ పౌడర్ కాదు, ఓట్స్కి హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ, హాఫ్ గ్లాస్ పెరుగు, మిగిలింది మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో హాఫ్ గ్లాస్ పెరుగు, వంట సోడా కూడా వేస్తున్నానండి కొద్దిగా. సో వంట సోడా, వేడెగుతుంది కదండి, పెరుగు వేయకూడదు వెంటనే. సో కొంచెం వాటర్ వేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసుకొని మీరు వాటర్ వేసుకోండి. పెరుగు అన్నీ మిక్స్ చేద్దాము. మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్
నానబెట్టాలన్నమాట. చూసారండి, మిక్స్ చేసేసాను అన్నీ. కొంతమంది ఏంటంటే ఓట్స్ పాలలో వేసుకొని తింటే స్టిక్కీగా గమ్మీగా ఉంటుంది, ఇష్టపడరు. సో ఇందులో అల్లం పచ్చిమిర్చి మసాలా పడుతుంది కదండి. సో ఆ ఓట్స్ స్మెల్ కూడా మీకు తెలియదు అనమాట, వేయించుతాం కాబట్టి. చాలా స్పాంజీగా, టేస్టీగా, సాఫ్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. మామూలు ఇడ్లీ ప్లేస్లో ఒక్కసారి ఇది వెజిటబుల్స్ వేసి పెట్టి చూడండి. ప్లెయిన్గా అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే క్యాప్సికమ్ లేదండి, క్యారెట్ అండ్ కొత్తిమీర వేసాను. సో బ్యాటర్ రెడీ. ఒక 15 to 20 minutes, లేదు మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత ఇడ్లీలు పెట్టండి. రవ్వ కదా పీల్చుకుంటుంది, కన్సిస్టెన్సీ తర్వాత చూసుకొని కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసి మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి. అసలు ఉత్తపిండి తింటేనే ఆహా సూపర్ టేస్టీ అనిపిస్తుంది. సో ఇడ్లీ ప్లేట్స్ మీద గీ వేస్తున్నానండి నేను. నూనె వేయకుండా గీ వేసి ఇడ్లీ పెట్టుకుందాం. సో నేను ఇంకా కొంచెం హెల్తీనెస్ కోసం క్యాష్యూస్ పెట్టానండి. క్యాష్యూస్ పెట్టి ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నాను. సో ఇడ్లీ పెట్టేసానండి. ఇడ్లీ పెట్టేసి స్టీమ్ చేసుకుందాం. సో 8 minutes మీడియం ఫ్లేమ్ మీద పెడుతున్నాను. 8 minutes మీడియం ఫ్లేమ్, 3 minutes లో ఫ్లేమ్ పెడతానండి. సో 8 minutes మీడియం ఫ్లేమ్, 3 minutes లో ఫ్లేమ్. చూద్దామండి ఎలా బాయిల్ అయ్యాయో. సో కొంచెం చల్లగా అయ్యాక తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో తీసుకుందామండి ఇడ్లీ. చూసారా ఎంత ఈజీగా లేస్తూ ఉన్నాయో. చూడండి, మనం జీడిపప్పు పెట్టాం కదా, సో ఇలాగా. చూసారండి ఓట్స్ ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్పాంజీగా, స్మూతీగా వచ్చాయో చూడండి. ప్లేట్స్కి కూడా అంటుకోలేదు కొంచెం కూడా. సో ఒకటి మీకోసం తుంచి చూపిస్తాను, చూడండి ఎలా వచ్చాయో. చూసారా, మీరు ఇంకా కావాలంటే బరక్కా వేసుకోవచ్చు పౌడర్. నేను కొంచెం మెత్తగా వేసాను. సో నాకు కిడ్స్ ఉన్నారు, కనిపిస్తుందా అండి? చూసారా, ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా ఓట్స్ ఇడ్లీ రెడీ అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఎంతో హెల్తీ రెసిపీస్ షేర్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ ఇది వేడిగానే సర్వ్ చేయాల్సిన అవసరం లేదు, చల్లగా తిన్నా కూడా బాగుంటాయి. వితౌట్ చట్నీ కూడా ఇవ్వచ్చు. కిడ్స్కి బాక్సెస్కి పెట్టాలి అంటే హెల్తీగా పెట్టాలి. ప్లస్ ఇవి మామూలు ఇడ్లీలాగా వేడిగా తినాల్సిన అవసరం లేదు. బాక్సెస్లో కూడా యూ కెన్ గివ్ ఫర్ కిడ్స్. థ్యాంక్ యూ.